ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతము సప్తమ స్కందము. శ్రీమద్భాగవతము భక్తి వర్ధకమగు మహాపురాణము. భగవాను యొక్క స్వరూపము, రూపము, గుణములు, విభూతి ఇందు వర్ణించబడినవి. అంతరిక్షము, ఖగోళము, ద్యూలోకము, భూ నిర్మాణము, ద్వీప విభాగము, వర్ష విభాగము మొదలగునవి అన్నియు ఇందు స్పష్టంగా నిరూపించబడినవి. కాలస్వరూపము చర్చించబడినది. స్వర్గ నరకాదుల వర్ణనము ఇందు కలదు. ఈ విధముగా భాగవతము విశ్వ సందర్శనము చేయుటకు సాయపడు మహాగ్రంథము. ఇందు ప్రధానముగా జగత్ సృష్టిక్రమము, లయకారము, మన్వంతరములు, ఆయా వంశ చరిత్రములు, భగవాన్ని విజయములు, అవతారములు, చేష్టితములు, భాగవతుల కథలు వర్ణింపబడినవి. ఇది శ్రీకృష్ణుని కథను ప్రధానంగా చెప్పుచున్నది. మిగిలినవన్నీయో దానికి అనుబంధముగా చెప్పబడినవి. శ్రీకృష్ణుడు శ్రీమద్భాగవతంను ఆవేశించి ఆ గ్రంథ పఠనము మాత్రము చేత, శ్రవణ మాత్రము చేత కలియుగంలో భక్తి నిలుచుచున్నట్లు అనుగ్రహించినాడు. దీనిని మొదట శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశించినాడు. దానిని బ్రహ్మ నారదునికి ఉపదేశించెను. పురాణ రచనానంతరము కూడా వేద విభాగము చేసియు బ్రహ్మసూత్రములను రచించియు వ్యాసునకు శోకము తొలగకపోవటచే నారదుడు వ్యాస మహర్షికి చతుశ్లోకి భాగవతము ఉపదేశించెను. కృష్ణ గుణవర్ణనము చేయనిదే శోకము తొలగదని నారదుడు ఉపదేశము చే గ్రహించి ఆ 4 శ్లోకములు భాగవతంను అవగాహన మొనర్చుకొని 18,000 శ్లోకములతో శ్రీమద్భాగవతంను రచించినాడు. బ్రహ్మనిష్ఠుడు మహాయోగి అయిన శ్రీ సుక్క బ్రహ్మ కూడా శ్రీకృష్ణ గుణములకు పరవశుడై ఈ భాగవతంను తండ్రి వద్ద అధ్యయనం చేసినాడు. ఒక మహాముని శాపముచే 7 రోజుల్లో చనిపోవుటకు సిద్ధమగుచున్న పరీక్షిత్తు గంగాతీరంన ప్రాయోపవేశం చేసి మరణించుటకు ముందు వినవలసిన దానిని వినవలనని ఎదురు చూచుచుండగా 16 ఏండ్ల వయసు గలవాడు పరమ సుందరుడగు మహావైరాగ్య సంపన్నుడు అగు సుఖయోగి అచ్చటకు వచ్చినాడు. మహర్షులందరూ వచ్చియుండిరి. ఆ సదస్సులో శ్రీ సుఖయోగి శ్రీమద్భాగవతమును పరీక్షిత్తునకు చెప్పినాడు. జన్మాద్యశ్చ యతః అన్వయాదిత్తరతశ్చ అద్దేష్వభిజ్ఞ స్వరాట్టేనే బ్రహ్మహృదా య ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజోవారి మృదాం యదా వినిమయః యత్ర త్రిసర్గో మృషా దామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. జన్మాద్యస్య యతః అన్వయాదిత్తరతశ్చ అర్ధేష్వభిజ్ఞా స్వరాట్టేనే బ్రహ్మహృదా య ఆదికవియే ముహ్యంతి యత్సూరయః తేజోవారి మృదాం యదా వినిమయః యత్ర త్రిసర్గో మృషా దామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి అని ముందు ప్రార్థన చేసి భాగవతంను ప్రారంభించినాడు. ఈ కనిపించుచున్న జగత్తునకు సృష్టి స్థితి లయములకు హేతువైన వాడు ఎవడో, సర్వజ్ఞుడు ఎవడో, వేదమును బ్రహ్మకు నేర్పినవాడు ఎవడో అట్టి పరమసత్యమగు తత్వమును ధ్యానించుచున్నాను. ధర్మః ప్రోజ్ఞత్తకైతవోత్ర పరమః నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సజ్జో హృజ్య వరుజ్యతే త్రకృతిభిః శుశ్రూషాభిస్తక్షణాత్. ధర్మః ప్రోద్గతకైతవోత్ర పరమః నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సజ్జో హృజ్య వరుజ్యతేత్ర కృతభిః శుశ్రూషాభిస్తక్షణాత్. ఈ భాగవతంలో భాగవత ధర్మము ప్రతిపాదింపబడును. అది ఎరుంగదగినది. అది ఈ లోకంలో పరలోకంలో సుఖమును ప్రసాదించినది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపములు మూడింటిని తొలగించినది శ్రీమద్భాగవతము. మన హృదయంలో పరమేశ్వరుని కుదురుగా నిలపగలుగునది. అది ఉండగా వేరొక గ్రంథమును అధ్యయనం చేయుట వ్యర్థము. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాధమృత ద్రవ సంయుతం
పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీమద్ భాగవతము వేదము అనే కల్పవృక్షం నుండి సుఖయోగీంద్రుడనే చిలక కొరుకుటిచే భూమిపై జారిపడిన ఫలము. ఆ వేద ఫలమే శ్రీమద్ భాగవతము. ఇది రసమయము. ఇందు తొక్క, టెంక, పీచు మొదలగు అసారములగు వస్తువులు ఉండవు. అంతయు రసమే. శ్రీకృష్ణుడు రసస్వరూపుడు కనుక ఆయన చరిత్రముతో నిండిన ఈ గ్రంథము రసమయమగు గ్రంథము. దీనిని ఈ శరీరము ఉన్నంతకాలము రసికులు భావుకులు అయిన వారు పానము చేయుదురుగాక. ఈ విధముగా శుకుడు ఈ భాగవతంలో ప్రతిపాదించబడినది పరబ్రహ్మమే అనియు, గాయత్రి మంత్రముచే ధ్యానము చేయబడినది అనియు, ఈ భాగవతము ఉపనిషత్ సమానమనియు, గాయత్రి స్వరూపమనియు నిరూపించినాడు. ఇందు భగవద్భక్తి ప్రధానంగా ప్రతిపాదించబడినది. ఒక రూపముతోనున్న భగవానునిగాక విశ్వమునంతయు భగవాన్ని శరీరంగా భావించి ప్రేమించి ఆరాధించుట భాగవత ధర్మము. ఆ ధర్మమున శ్రీమద్ భాగవతము ప్రతిపాదించును. వేదవేద్యుడైన శ్రీకృష్ణ భగవాన్ని లీలా వర్ణనము గుణకీర్తనము ఇందు ప్రధానములు. అదే ఆనంద స్వరూపమై మనసు సాంసారిక ఉపప్లవం నుండి వెలదీసి ఆనందింపచేయను. ఇట్టి భాగవతము 6 స్కందములు ఇంతకు ముందు సాగినవి. 7వ స్కందము ప్రారంభమగుచున్నది. పరీక్షిత్ సుఖయేంద్రుణ్ణి ఈ విధంగా ప్రశ్నించుచున్నాడు. భగవంతుడు సర్వభూతములు ఎడ సముడు కదా, అందరి ఎడల ఆయన ప్రేమ సమానమే కదా. అట్టిచో ఇంద్రుని రాజ్యము దైత్యులు అపహరించిరని ఇంద్రుని కొరకు దైత్యులను తాను చంపతగునా? తాను అవాప్త సమస్త కాముడు. దేవతలు తనకు చేయు ఉపకారమేమీ లేదు, అసురులు చేయు హానియూ లేదు. అయినచో దేవతల పక్షము వహించుట, రాక్షసులను చంపుట తగునా? నారాయణునకు వైషమ్యము పక్షపాతము ఉండునా అని శ్రీ సుఖయోగీంద్రుడు, మహారాజా, నీవడిగిన ప్రశ్న చాలా మంచిది. దీనికి సమాధానము ప్రహ్లాదుని చరిత్రయే. ఇది పరమపుణ్యమైన కథ. భగవంతుని మహత్వమును మనకు ఎరింగించున్నది భాగవతుని చరిత్ర. ఇందుచే ప్రహ్లాదుని చరిత్రను తెలుసుకుందాము. దానికి ముందుగా ఈ జగత్తు యొక్క రహస్యమును. భగవానుడు రాగద్వేషాది గుణములు లేనివాడు. రాగము ద్వేషము కలుగుటకు సత్వము రజసు తమసు అను 3 గుణములు గల ప్రకృతి సంబంధము కారణము. ఈ ప్రకృతి సంబంధము కర్మలచే ఆత్మలకు కలుగుచుండెను. సత్వము రజస్సు తమస్సు గుణములు గల ప్రకృతి యొక్క రూపాంతరములే ఈ జగత్తులో మనకన్నింటికీ కనిపించు సకల పదార్థములు. మన శరీరంలో కూడా అట్టివే. వీటన్నిటిలో జీవులు ఉందురు. ఆ జీవులకు ఏనాడు కర్మలతో సంబంధం ఏర్పడినదో తెలియదు. అది అనాది. ఆ అనాది అయిన కర్మ సంబంధముచే ఈ జీవులకు శరీరంతో సంబంధము కలిగిన రజస్సు తమస్సు కర్మానుగుణముగా హెచ్చుచూ తగ్గుచూ ఉండును. ఈ జీవులు ప్రకృతితో కూడి భగవాన్నిచే ధరింపబడుదురు, నియమింపబడుదురు. జీవులు ప్రకృతి కలిసిన దాన్ని జగత్తు అందము. ఈ జగత్తు శరీరము వలె భగవానునికి లొంగి ఉండును. ఆయన లేనిదే ఇది నిలవలేదు. ఆయన లోన వ్యాపించి ఉండును. పైనున్న జీవులు కర్మలను బట్టి శరీరంలో సత్వము రజసు తమసు మారి మారి వృద్ధి పొందుట తగ్గుట జరుగుచుండెను. సత్వగుణము వృద్ధి పొందినప్పుడు ధర్మమునకు సత్యమునకు విజయము కలుగుచుండెను. ఆ సత్వగుణము హెచ్చుగా గల దేవతలు ఋషులు జయమును ఉల్లాసమును పొందుచుందరు. రజోగుణము వృద్ధి పొంది సత్వగుణము తగ్గిన నాడు అసురులు వృద్ధి నొంది విజయమును సుఖమును అనుభవించుచుందరు. తమోగుణము వృద్ధి నొందినప్పుడు యక్షులు రాక్షసులు విజయమును ఆహ్లాదమును పొందుచుందరు. ఈ 3 గుణములే ఒకదానిని ఒకటి బాధించుకొనుచు క్రింద మీదలు ఆగుచుండెను. ఇట్లు ఇవి లేచుటకు తగ్గుటకు కర్మ కారణము. కాలము దీనికి సాయపడుచుండెను. వీటన్నిటినీ నిలబెట్టుచు సాగుచున్నట్లు చేయువాడు భగవానుడు. అతని ద్వేషము గాని ప్రేమ గాని ఒకదాన్ని ఒకటి బాధించుకుంటకు కారణములు కావు. అది ప్రకృతి స్వభావము, కాల పరిణామము. అవి స్వతంత్రముగా నిలవగలిగినవి కావు. కనుక లోపల భగవానుడు వాటికి ఆధారమై వానిలో వ్యాపించి ఉండును. మన శరీరములో చైతన్యము గల ఆత్మ ఉంటే శరీరము నిలుచును. ఆత్మ శరీరమంతా వ్యాపించి ఉండును. కానీ శరీరము తనంతట తాను మారుచూనే ఉండును.
అది దాని స్వభావము. అట్లే భగవానుడు విశ్వమునకు అంతకు లోన వ్యాపించి ఉండును, దాన్ని ప్రవర్తింప చేయును. దాని యందు కలుగు మార్పులు దాని స్వభావమును బట్టియో కర్మను అనుసరించియో కాలమును అనుసరించియో సాగుచుండెను. ఇదియే దేవతలకు రాక్షసులకు గల వైరుధ్యము. సత్వగుణము దేవతలకు, రజోగుణము అసురులకు అధికము. సత్వగుణము జయించి రజోగుణము తగ్గుట విశ్వమునకు శ్రేయము. కానీ ఒకప్పుడు కాల కర్మానుగుణముగా రజోగుణము వృద్ధి చెందును. అప్పుడు సత్వగుణమును వృద్ధి పొందించి రజోగుణమును తగ్గించుట విశ్వమునకు హితము. కనుక భగవానుడు రజోగుణమును తగ్గించుట, సత్వమును వృద్ధి పొందించుట చేయుచుండును. భగవానునికి పక్షపాతము గాని వైషమ్యము గాని లేవు. కానీ వాని స్వభావమును అనుసరించి నడుచు వానిని లోకశ్రేయస్సుకు అనుగుణముగా మలుచుటయే స్వామిలీల. ఆయనకు రజసు తమసు అంటవు, రాగద్వేషములు ఉండవు. ఇవి నిలుచుటకు సాగుచుటకు ఆయన సంకల్పమే కారణము. పూర్వము రాజసూయమున శ్రీకృష్ణ భగవాన్ని నిందించుచున్న శిశుపాలుని శ్రీకృష్ణుడు చంపినాడు. ఆ శరీరం నుండి దివ్యమైన కాంతితో వాని ఆత్మ శ్రీకృష్ణునిలో ప్రవేశించెను. దాన్ని చూచి ధర్మరాజు ఆశ్చర్యపడినాడు. నారదుని ప్రశ్నించినాడు. వేరొక కోరిక లేక భగవంతుణ్ణే ఆరాధించువారు పొందెడు ఫలమును పొందినాడు శిశుపాలుడు. నిందించే వానికి ఇంతటి ఫలము ఎట్లు సిద్ధించెను? పూర్వము వేణుడు అను ఒక రాజు కూడా ఇట్లే భగవంతుణ్ణి నిందించినాడు. కానీ అతడు నరకమున పొందినాడు. శిశుపాలుడు అంతకన్నా ఘోరంగా నిందించినాడు. కానీ భీష్మాదులందరూ చూచుచుండగా కృష్ణునిలో చేరెను. ఏమి కారణము అని యుధిష్ఠిరుడు నారదుణ్ణి ప్రశ్నింపగా నారదుడు ఈ విధంగా సమాధానం చెప్పినాడు. స్తోత్రము, నింద మొదలగునవి శరీరమునకు సంబంధించినవే గాని ఆత్మకు సంబంధించినవి కావు. జీవుడు శరీరంతో చేరి ఉండడు. ఆ శరీరమే తాను అని అభిమానించి ఆ నిందను స్తుతిని అజ్ఞానముచే తనవిగా భావించును. ఈ శరీరమునకు ఆత్మకు గల భేదమును గుర్తించలేడు. అందుచే శరీరమునకు కలిగిన దుఃఖములన్నయూ తనవే అనుకొనుచూ ఉండును. శరీర సంబంధమును వదిలి ఆ భగవానుతో సంబంధము ఏర్పడినప్పుడు ఈ ఆత్మకు శరీర సంబంధము చే కలగ దుఃఖము అంటదు. శరీర సంగమమును వీడి భగవంతుని యందే మనసు నిలుపుటకు భక్తి ప్రధానమైన సాధనము. శిశుపాలునకు భక్తి లేదు, కానీ భక్తిచే ఆరాధింపబడు భగవాన్ని ద్వేషించినాడు, దూషించినాడు. సంతతము మరి ఒక భావము అడ్డుపడకుండా అతనినే ప్రేమతో స్మరించకుండా స్మరించుట సాగినది. నిరంతరము శ్రీకృష్ణుని స్మరించుట తనకున్న ద్వేషము కారణము, మాత్సర్యము కారణము అని కూడా తెలియని దశ ప్రాప్తించినది. ఈ దోషణములు శ్రీకృష్ణునికి బాధను కలిగించలేదు. అతనికి శరీరముతో తాను ఒకడున్న భావము లేదు. కనుక శిశుపాలుకులకు శ్రీకృష్ణ స్మరణమే సాగినది. పట్టుదల పెరిగినది, భావన అతిశయించినది. ఎందుకు తాను దూషించుచున్నాడో కూడా మరచినాడు. మనసు సంతతము కృష్ణునే స్మరించుటచే అతని ఆత్మ ఆనంద స్వరూపుడగు భగవంతునిలోనే చేరినది. వేణుడు రాజు ద్వేషంను మరువలేదు. కృష్ణుని స్మరణ పరిపూర్ణంగా సాగక ద్వేషమే ప్రధానంగా సాగినది. అందుచేవాడు నరకంను పొందినాడు. మన మనసుని ఎల్లప్పుడూ ఏదో ఒక వస్తువును స్మరించుట అలవాటు. స్మరింపబడు వస్తువును ఆశ్రయము అందరు. లోకములో ఉన్న వస్తువులనియో సత్వము, రజసు, తమసులతో నిండినవే. తలంచబడే విషయంలో ఏ గుణము అధికంగా ఉంటే ఆ గుణము మన మనసుకు సంక్రమించును. తలంచడానికి కారణము ఏదైనాను తలంచబడే విషయము. భగవంతుడైతే అతనిలో రజస్తమస్సులు లేని శుద్ధసత్వమే ఉండును. కావున అదే మన మనసునకు సంక్రమించును. ఆ సత్వగుణము మనసునకు అంటిన జ్ఞానము, సుఖము, శాంతి కలుగును. శిశుపాలుడు వైరము చేత తలంచినను శ్రీకృష్ణుని తలంచినాడు. ఎందుకు స్మరిస్తున్నాడో మరచి స్మరిస్తున్నాడు కనుక శ్రీకృష్ణుని సాన్నిధ్యమును పొందెను. మనసునకు ఆశ్రయము శుభమైనది కావాలి. దాన్ని పరిపూర్ణమైన భావముతో స్మరించాలి. అట్టిచో స్మరించిన వాడు ఎట్టివాడైనను ఆ స్మరించే భగవాన్నే చేరతాడు. ఈ రహస్యంను తెలుసుకొని ఇక మనము ప్రహ్లాద చరిత్రను తెలుసుకుందుము. పూర్వము హిరణ్యకశిపుడనే అసురుడు హరిదాసు అయిన కుమారుని హింసించడం సహించలేక భగవానుడు హిరణ్యకశిపుని చంపిన వృత్తాంతము చాలా విచిత్రమైనది. హిరణ్యకశిపుడు ముందు అసురుడు కాదు, అతడు వైకుంఠంలో ద్వారపాలకుడు. వైకుంఠ ద్వారం వద్ద జయుడు, విజయుడు అను ఇద్దరు ద్వారపాలకులు ఉండేవారు.
ఎంత వారైనను మహాపురుషులను ఎదిరిస్తే దాని ఫలితము అనుభవించక తప్పదు. ఒకసారి వైకుంఠానికి సకసనందాదులు 5-6 ఏండ్ల వయసుల్లో ఉన్నవారు దిగంబరులు వచ్చినారు శ్రీమన్నారాయణుని సేవించడానికి. వారిని మహాపురుషులుగా గుర్తించలేకపోయినారు జయ విజయులు. ఎవరో పిల్లలు అనుకున్నారు. వారిని లోపలకు ప్రవేశించకుండా నిరోధించినారు. జయ విజయులు రజస్తమస్సులు అంటని లోకంలో ఉండియో మహాపురుషులను అవమానించినట్టి రజస్వభావము అంకురించినదని అది పోవనని అనుగ్రహముతో శాపమునిచ్చినారు సనకాదులు. ఈ శాపములే పాపక్షాళనములు. స్వామికి దూరమై అసురజన్మ పొందుదురుగాక అని శపించిరి. వారు ప్రార్థించగా 3 జన్మలలో మరలా స్వామిని పొందుతారని కుమారులు అనుగ్రహించినారు. వారు మొదటి జన్మలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అను పేర్లతో దితికి కుమారులై జన్మించినారు. హిరణ్యాక్షుడు భూమిని హరిస్తే వరాహమై శ్రీమన్నారాయణుడు అతన్ని చంపినాడు. మహాభాగవతుడైన కుమారుని హింసిస్తే నరసింహుడై హిరణ్యకశిపుని సంహరించినాడు. 2వ జన్మలో వారే రావణ కుంభకర్ణులై శ్రీరామునిచే హతులైనారు. 3వ జన్మలో వారే శిశుపాల దంతవక్తులై శ్రీకృష్ణుని చక్రముచే సంహరించబడి పాపక్షాళనమై మరలా నారాయణుని సన్నిధానకు చేరిరి. రజస్తమస్సులను సొత్తము అనగద్రొక్కునట్లు తానే వారి మనసునకు ఆశ్రయమగునట్లు చేయడమే స్వామి చేసిన ఉపకారము. దీన్ని ద్వేషముగాను పక్షపాతముగాను భావించుట మన పక్షపాత బుద్ధి. దాన్ని ఎరింగి ఉపకారంగా భావించుట అసామాన్యుల లక్షణం. ఇక్కడ ఒక సందేహము. సాధారణంగా కొడుకులను తండ్రి ద్వేషించుట, చంపించుట ఉండదు కదా. హిరణ్యకశిపుడు మహాభక్తుడైన తన కుమారుని చంపించుట ఎలా సంభవమని. పరిపూర్ణమైన రజోగణ ప్రభావంతో అసురభావము నిండిన వారు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు. అసురభావము పెరిగితే దేవుని లేకుండా చేయాలని, విశ్వాన్ని అంతాన్ని చాపచుట్టలా చుట్టి తానే స్వాధీనం చేసుకోవాలని అనిపిస్తుంది. ఈ భావమే కలిగినది హిరణ్యాక్షునకు. ఈ భూమినంతను హరించుకుపోయినాడు. అంతా నాదే అన్న భావంతో విశ్వానంతటిని గ్రహించాలని తత్వము గల మనలో ఎందరో హిరణ్యాక్షులుంటారు. సముద్రంలో దూరిపోయిన నాడు హిరణ్యాక్షుడు. శ్రీమన్నారాయణుడు విశ్వాన్ని అంతను కనపడకుండా కాపాడుతూ ఉంటాడు. అవసరమైతే తానే ఒక రూపంతో ఆవిర్భవిస్తాడు. ఆ అసురభావాన్ని అంతమొందిస్తాడు. మరలా స్వస్థత కలిగిస్తాడు. వరాహ రూపమును ధరించాడు. హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. భూమిని మరలా యథాస్థానంలో నిలిపాడు. హిరణ్యకశిపుడు తన సోదరిని శ్రీహరి వధించినాడని తీవ్రమైన ఆవేదనతో శ్రీహరిపై పగ పెట్టుకున్నాడు. తన మంత్రులను సామంతులను పిలిచినాడు. మాయాసూకరుడే ఆ శ్రీహరిని అజ్ఞానంచే ఈ దేహమే నేను అని బుద్ధి కలుగును. ఆ బుద్ధిచే తాను ఇతరులు వేరుగా, ఆ దేహములకు చెందిన పదార్థములు వేరుగా కనపడను. దేహములలోనూ ఆత్మలలోనూ ఒకే తత్వము ఎడతెగక వ్యాపించి ఉన్నది. అది తెలిసిన వారికి పైన కనపడే భేదము వాస్తవము కాదని, ఇవి అన్నీ లోపల యందు ఒక తత్వమునకు చెందినవనియో తెలియను. వారికంతా అభిన్నముగా కనపడును. ఇది తెలిసిన వారికి శరీర మూలమున కలిగిన తన పర అన భేదము నశించును. ఇది వాసుదేవ నారాయణ శబ్దముల అర్థము. వాని అనుగ్రహించే వారిని దర్శింపగలిగిన వారికే సమత్వ బుద్ధి కలుగును. ఒక్కొక్కప్పుడు బ్రాహ్మణులు కూడా దీన్ని గుర్తించలేరు. సూదంటు రాయి ఇనుమును ఆకర్షించుట ఇట్లు సహజమో అట్లే నారాయణ తత్వము ఆత్మలను తన వైపు ఆకర్షించుచుండును, అంతటిను దర్శనమిచ్చును. అందుచే తాను పైవారు అన్న భేదము నాకు గోచరించటలేదు అని ప్రహ్లాదుడు గురువులకు విన్నవించెను. 5 ఏండ్ల పసివాడు చెప్పినది గురువులం కూడా తెలియని వేదాంతము. ఇది కొంటెతనము. ఇది మన రాక్షస జాతికి విరుద్ధము, ప్రభువుకు అనభిమతము. వీనిని ఈ దారి నుండి మరలించవలను అని తలంచి అధ్యాపకులకు శిష్యులను శిక్షించుటకు సాధనమైన బెత్తము స్వీకరించి దండెంపబూనిరి. రాక్షస వంశము చందనవనము. అందు నీవు ముళ్ళ మొక్కవలే పుట్టితివి. ఒక చెట్టు కర గొడ్డలకి కాముగా అమరి చెట్లను అన్నిటినీ నాశము చేయునట్లు నీవు విష్ణుపక్షంలోకి చేరి రాక్షస వంశానికే వినాశహేతువు కానున్నావు అని గురువులు భయపెట్టినను అతడు మారలేదు. కానీ విధేయుడై వారు చెప్పిన ధర్మార్థ కామములను ప్రతిపాదించు శాస్త్రములను, సామదాన భేద దండ ఉపాయములను గ్రహించినాడు. అడిగినవన్నయో గురువులకు చెప్పినాడు. ఇక తండ్రి పరీక్షకు నిలుచునని ధైర్యముగా తోడి తెచ్చినారు కుర్రవాణిని హిరణ్యకశిపుని వద్దకు. ఇది మనం తెలుసుకునవలసిన విషయము. భక్తికి జ్ఞానమునకు బాహ్య శాస్త్రములను అధ్యయనము చేయుట విరోధి కాదు, కానీ ఉపకారము కాదు. వీనిని ఎరుంగవలెను. వీనిచే లోకాభ్యుదయము కలిగించి భగవదారాధనగా కర్తవ్యమును నెరవేర్చుచుండవలెను.
భక్తితో ఉండుట వలన విశ్వమును విశ్వాంతర్యామిని ప్రేమించగలడు. అది లేనినాడు స్వార్థము అహంకారము పెరుగును. అన్ని శాస్త్రములు నేర్చిన తర్వాత ప్రహ్లాదుడు తల్లి దగ్గరకు వెళ్ళెను. ఆమె పెట్టిన భోజ్య వస్తువులను ఆరగించి అలంకరింపచేసుకొనెను. తండ్రి వద్దకు వచ్చెను. భక్తితో తండ్రి పాదములపై పడి నమస్కరించెను. హిరణ్యకశిపుడు ఆశీర్వదించెను. ఆలింగనము చేసుకొనెను. పరమానందం పొందెను. బాహ్యమైన ధర్మములు ఆచరించవలెను అని మానుట భక్తి కాదు. నారాయణ తత్వమెరిగి సర్వత్రా నారాయణ్ణి దర్శించిన భేదభావము లేక ఉండవలెను. బాహ్యముగా దేహభేదము చేయగలిగిన పితృత్వమును పుత్రత్వమును పాలింపవలెను. ఇవి ఎరింగి జీవించుట సమాజమునకు వ్యక్తికి కూడా శ్రేయస్సును కలిగించును. హిరణ్యకశిపుడు ప్రేమతో కుమారుని శిరమున మూర్కొని ఆనంద బాష్పములను వదులుచు విప్పారిన ముఖముతో ఇట్లు అనెను. నాయనా ప్రహ్లాద, నువ్వు ఇంతకాలము గురువుల వద్ద నేర్చిన విద్యలో ఉత్తమమైన ఒక సూక్తిని వినిపింపుము, ఆనందించెదను. ప్రహ్లాదులో ఇట్లు చెప్పెను. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేనవం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ఇది పుంసార్పిత విష్ణౌ భక్తిశ్చేనవలక్షణ క్రియతే భగవచ్చద్ధ తస్మన్యేధీతముత్తమం అని చెప్పినాడు. విష్ణువునందు ప్రయోజనము కాక్షింపక ఒక కారణం లేక ప్రేమ కలిగి ఉండుట అన్ని చదువులలో ఉత్తమమైన రహస్యము. విద్య వలన కలుగు ప్రయోజనము ఇదియే. అట్టి ప్రేమ భగవంతుని యందు కలిగిన వారు 9 రకములైన వ్యాపారములు చేయుదురు. శ్రవణము, భగవంతుని గుణములను నామములను కథలను వినుటను శ్రవణము అందురు. ఆ నామములను కథలను లీలను అవశ్యముగా చెప్పక ఉండలేక చెప్పుచుండట దీనిని కీర్తనము అందురు. మనసులోని భగవాన్ని స్మరించుచుండుట స్మరణము. పాదములను సేవించుట పాదసేవనము అందురు. పూజించుటను అర్చనము అందరు. నమస్కరించుటను వందనము అందరు. విధేయుడై తాను చేయు కర్మలన్నీయు వాని పనులే అని వాని ప్రీతికై చేయుట దాస్యము. భగవానితో మైత్రి నిరుపుట సఖ్యము అందరు. తాను తనది అనునది అంతయు వానిదే అనియు వాని కొరకే అన్నియు ఎరింగి అన్నీ భగవానికి అర్పించుట ఆత్మ నివేదనము అని అందరు. ఈ 9 విధములకు భక్తిని శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము అని వ్యవహరించరు. ఇది లభించుటయే విద్యకు పరమ ప్రయోజనము. హిరణ్యకశిపుడు విని తీవ్రమైన కోపముతో చలించిపోయినాడు. గురువులపై మండిపడినాడు. శత్రుపక్షములకు చెందిన పాఠములను నా పిల్లవానికి నేర్పుచున్నారు. గురువులము అనే పేరుతో చెడు మార్గమును మా వానికి నేర్పుచున్నారు అన్నాడు. గురుపుత్రులు ఈ మాటలు విని, ప్రభు, మీ వాడు చెప్పినది మేము చెప్పినది కాదు, వేరొకరు ఎవరూ బోధించినది కాదు. తనంతన తానే ఈ బుద్ధి ఇతనికి కలిగినది. తమరు ఆగ్రహింపకుడు, మమ్మల్ని దూషింపకుడు. గురువులు ఇట్లు చెప్పగానే హిరణ్యకశిపుడు కుమారులను చూచి, గురువులు చెప్పని ఈ పాపిష్టమైన బుద్ధి నీకు ఇట్లు కలిగినది అని ప్రశ్నించాను. ప్రహ్లాదుడు ఇట్లు సమాధానము చెప్పెను. మతిర్న కృష్ణే పరతః స్వతో వా మిదోభిపజ్యేత గృహవ్రతానాం అదాంత గోభిర్వసతాం తమిశ్రం పునశ్చర్విత చర్వనానాం. గృహవ్రతులై చచ్చుచు పుట్టుచు మరలా చచ్చుచు చర్విత చరన్మగా ఇల్లు అనడి చీకటి నూతిలో పడి ఉండేది వారికి, విషయములందు ఆశ చావని వారికి శ్రీకృష్ణుని యందు భక్తి తనంతగాని ఒకరి వలన గాని కలుగనేరదు. వారికి తాము దేన్ని నేరుకొనవలనో తమకేది హితమో తెలియదు. అన్నిటిలోనున్న విష్ణువును వారు గుర్తించలేరు. బయట కనపడే విషయంలే పొందదగినవని వారు ఒబలాటపడి వానికై ప్రాకులాడుదురు. వానిని పొందుడికై ఎన్నో కర్మలను ఆచరించి గ్రుడ్డివానిచే నడిపింపబడి గోతులో పడినట్లు మరలా జన్మించుచుందురు. తమకు కలిగడి అనర్థమును తొలగించుటకు భగవంతుని పాదములను సేవించుటయే సాధనము అని బుద్ధి వీరికి కలుగనేరదు. ఇట్టి బుద్ధి కలుగుటకు ఏ ప్రయోజనము కోరక వాసుదేవుని పాదములను సేవించిన మహాభాగవతుల పాద రజస్సుతో అభిషేకం నందుటయే సాధనము.
మహాపురుష సేవనము లేక శ్రీకృష్ణ పదభక్తి కలుగదు. శ్రీకృష్ణ పాదభక్తి లేనిదే అనర్థములకు మూలమైన సంసారము తొలగదు. ఇట్లు చెప్పి ప్రహ్లాదుడు విరమించగా హిరణ్యకశిపుడు కోపముతో ఒడిలో కూర్చున్న పిల్లవాణ్ణు క్రిందకి త్రోసివేసి వీరిని చంపుడు అని ఆజ్ఞాపించాను. వీడు ప్రేమించిన విష్ణువు నా సోదరుని చంపినాడు, వాడు నాకు శత్రువే. ఈ అసమంజసుడు ఈ విష్ణువుని సేవించుచు తండ్రికే ఎదురు తిరుగుచున్నాడు. కొడుకునైనను శత్రువునైనను వాణ్ణి అంతమొందించవలెను. తన శరీరంలోనే పుట్టినదని రోగమును ఆదరించి పెంచుకుందామా? ఒక వ్రేలికి వ్రణము కలిగినచో దాన్ని ఛేదించి మిగిలిన శరీరంను కాపాడుకున్నట్లే వీణ్ణి చంపి మా వంశమును వదిలిపరచుకొనవలను. ఏ విధముగానైనా వీణ్ణి అంతమొందింపుడు. వీరు నాకు పుత్రరూపంలోనున్న శత్రువు. ఇట్లు ఆదేశింపగానే భీకరమైన రూపములతో ఉన్న రాక్షసులు భయంకరమగు అట్టహాసములతో దుర్భాషలతో క్రూరమగు ఆయుధములతో అతన్ని చంపుటకు సిద్ధపడి సకల ప్రయత్నములు చేసిరి. జ్ఞానము కలవారు శ్రీమన్నారాయణుని సర్వవ్యాపకత్వమును గుర్తింతురు. పైనున్న శరీరము అచేతనము, దానిలో కర్మవశం చే జీవుడు ఉండును. శరీరములు భిన్న భిన్న రూపములతో మనకు కనపడును. వానిలో ఉండే ఆత్మలనియు జ్ఞానమే ఆకారంగా కలిగి వేరుగా తెలుసుకుంటకు శక్యము కాకుండా ఉండును. పైన కనపడినట్టు అచేతములైన శరీరములకు జ్ఞానస్వరూపములైన ఆత్మలకు లోపల వెలుపల కూడా వ్యాపించి పరమాత్మ నారాయణుడు ఉండును. ఇది ఎరింగిన వారు బాహ్యమైన శరీరంతో సంబంధమును వదిలి శరీరంలోని ఆత్మల్లో గాని భేదమును చూడక లోనున్న నారాయణ్ణి ఏకత్వంని అనుభవించుచుందరు. అప్పుడు చంపుటకు వచ్చిన రాక్షసులు చంపుటకు వారు ఉపయోగించిన ఆయుధములు చంపబడు శరీరంలో నారాయణాత్మకములై ఉండును. ఇప్పుడు ఆయుధంలో నారాయణుడే, చంపువారు నారాయణుడే, చంపబడివాడు నారాయణుడే అనుభావంతో నిలిచిన స్థితి పూర్ణ జ్ఞానముల ప్రహ్లాదునికి కలిగినది. ఇది ఒక ఇంద్రజాలము కాదు, ఔషధుల చేత సిద్ధుల చేత కలిగిన శక్తి కాదు. ఇది జ్ఞానము చేయగలిగిన ఏకత్వ అనుసంధానము. ఇప్పుడంతయు నారాయణుని శరీరమై నారాయణుడే ఆత్మ అయి నిలిచినది. ఒక శరీరంలోని ఒక భాగములకు ఎట్లు బాధాకరము కాదో అట్లే రాక్షసులు ప్రహ్లాదునకు బాధకులు కారు. ఆయుధములు చంపుటకు సాధనములు కావు. ఈ భావముతో నిండిన ప్రహ్లాదుని ఏమీయూ చంపలేదు. దిగ్గజములను తెచ్చి త్రొక్కించిరి, పాములతో కరిపించిరి, హోమములు చేసి శక్తులను ప్రయోగించిరి, విషము పెట్టిరి, మంచులో పెనుగాళ్ళు అగ్నిలో నీటిలో పడవేసిరి, సముద్రంలో పడవేసి వానిపై పర్వతములు ఉంచిరి. ఏమి చేసినో అతడు భావంలో నారాయణాత్మకుడై నిలిచినాడు కనుక అంతయు తన శరీరముగానే కనపడుచున్నది. ఏ బాధయూ లేదు. వధోపాయములు అన్నయూ వ్యర్థమైనవి. దేహమే తానని తాను స్వతంత్రుడిని తాను నియమించువాడని అన్నీ తనకే చెందినవని భావించినవాడు హిరణ్యకశిపుడు. నారాయణుడే సర్వమని నారాయణ శరీరమే తానని బాహ్యమును జగమును అని భావించినవాడు ప్రహ్లాదుడు. నారాయణుడు నారాయణకు శత్రువు కాదు కదా, నారాయణుడు నారాయణుణ్ణి చంపడు కదా. ఇట్టి జ్ఞానము కలుగుటకు వయసు కారణము కాదు. వృద్ధుడు హిరణ్యకశిపుడు, బాలుడు ప్రహ్లాదుడు విద్య కారణము కాదు. సకల శాస్త్ర పారంగతులు గురువులు. ప్రహ్లాదుడు విద్యారంభమున ఉన్నవాడు. ఈ జ్ఞానము కలుగుటకు కారణము గురువు అనుగ్రహము. అది నారదుని అనుగ్రహము వలన కలిగినదే. ఇదియే మన సనాతన సంస్కృతిలో సారము. దీన్ని నిరూపించిటే ప్రహ్లాద చరిత్ర. ఏమి చేసిన నా కుమారుడు లొంగలేదని విచారించుచున్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు గురువులు ఇతని గృహస్థ ధర్మములను బోధించి ధర్మార్థ కామముల విశిష్టతను ఉపదేశించి మనసు మార్చితమనే గురుకులమునకు తీసుకుని వెళ్ళిరి. గురువులు పాఠములను చెప్పి ఇంటి పనులకై వెళ్లిన సమయమును చూచి ప్రహ్లాదుడు తన తోటి బాలకులను పిలిచి వారికి భాగవత ధర్మమును ఉపదేశించుటకు ఆరంభించినాడు. మనము చిన్న వయసును ఉన్నాము. ఇప్పటి నుండి మనము భాగవత ధర్మం లేలా అనకుడు. చిన్నతనమునే మనము భాగవత ధర్మములను తెలుసుకుని ఆచరించవలెను. ఈ మనుష్య జన్మ దుర్లభము, ఎట్లో లభించినది. దీనిచే మనం ఎంతో సాధించవచ్చును. కానీ ఇది శాశ్వతము కాదు. ఈ శరీరముతో భోగములను అనుభవించవచ్చును, ఇంద్రియములను తృప్తిపరచవచ్చును, భగవంతుణ్ణి సేవింపవచ్చును, ఆత్మశాంతిని ఆర్జించవచ్చును. ఇంద్రియములను తృప్తిపరచుకొనచు భోగములు అనుభవించుట సులభము. దుఃఖము మన ప్రయత్నం లేకుండా ఎట్లు వచ్చుచున్నదో సుఖము కూడా అట్లే వచ్చును. దానికే ప్రయాసపడిన అవసరము లేదు. ఆయుక్కాలము దానికే ఖర్చు చేయుట వ్యర్థము. భగవత్ పాదసేవనము ప్రయత్నించిన శాశ్వతంగా క్షేమమును పొందుదుము. ఈ మానవ శరీరము అంతయు కాకముందు ఆత్మక్షేమమునకు ప్రయత్నించవలెను. మానవుడు బ్రతికి ఉండగా 100 ఏళ్లు బ్రతుకును. ఇంద్రియజయము లేని వారికి అందు సగమ కాలము నిద్రలో గడిచిపోవును. ఏమీ ఎరుగని బాల్యము కౌమారము ఈ రెండిటిలో ఆటలతో 20 ఏండ్లు గడిచిపోవును. ముసలితనము వచ్చి దేహము స్వాధీనము కాక 20 ఏండ్లు గడిచిపోవును. మిగిలినది 10 సంవత్సరములలో ఎంత అనుభవించని తీరని కామము, ఇంటి యందు ఇల్లాలి యందు పిల్లల యందు బంధువుల యందు విడవరాని మోహము మనసున పట్టి విడవవు. వీటన్నిటికంటే మించినది ధనాశ.
ధర్మ కొరకు ప్రాణములైనను విడవ సిద్ధపడెను. సేవకులు, వర్తకులు, దొంగలు ప్రాణములైనను వదిలి డబ్బును ఆర్జించుట అందరికీ తెలిసినది. మనసు ప్రియురాలు రహస్య భోగములను, పిల్లల ముద్దు మాటలను, దీనులైన తల్లిదండ్రులను, మనోహరమునకు భవనములను, ధనార్జనమునకు ఉపయోగించి వృత్తులను తలంచుచు కాలము గడుపును. పట్టులో బంధింపబడిన పురుగు బయటకు వచ్చుటకు దారి లేక పట్టుకాయలోనే ఉన్నట్లు కామభోగంలో జఫరసములు అనుభవించుచు తలంచుచు ఎంతకాలము జీవితము గడుపుచున్నను వాని యందు విరక్తి కలగదు. తన ఆయువంతయు తన శరీరము, తన కుటుంబము వీని పోషణములకై వినియోగపడుచుండెను. శారీరకమైన రోగములు, మానసికమైన వేదనలు, బంధువుల వలన, జంతువుల వలన కలుగు ఉపద్రవములు, తుఫాన్లు, వరదల వలన కలుగు బాధలనే తప్ప తన ఆత్మను గూర్చి గాని భగవాన్ని గూర్చి గాని తలంచుటకు మనసు ప్రయత్నించదు. ఇవి అన్నీ దోషములని తెలిసిన వారు కూడా ఇంద్రియములను వశపరుచుకునలేక, కోరికలు చల్లారక, కుటుంబ భారంతో శ్రమపడి చనిపోదురు, మరలా జన్మింతురు. అంతేగాని స్త్రీ పురుషుల అన్యోన్య ఆకర్షణకు వశము కాకుండా ధనముపై లోభమునకు లొంగక మనసును అరికట్టలేరు. అందుచే కంటితో, చెవితో, ముక్కుతో, నాలుకతో, చర్మముతో అనుభవించే విషయములను అవసరమైనంత మేరకు కాక సంగమముతో వదలలేక అనుభవింతరు. దానిని మానవలను. అన్ని పదార్థములలో వెలుపల లోపల వ్యాపించిన నారాయణ తత్వంను గుర్తింపవలను. బాహ్యమైన వస్తువులను భోగసాధనములుగా కాక నారాయణాత్మకంగా భావించి సంగమము వీడి బంధమును వదిలించుకొనవలెను. ఆ తత్వమును ప్రేమించుట ఎరుంగు. ధర్మము, సత్యము, యజ్ఞము అనే శ్రీహరికి నివాస స్థానములు. అందుచే వేదాధ్యాయపరులు యజ్ఞకర్తలను, వేదములను దహించుడు, నాశనము చేయుడు అని ఆదేశించినాడు. వారిట్లే చేయుచుండరి. తాను సైన్యంతో దేవలోకంపై దండెత్తెను. వారి పట్టణములను ధ్వంసం చేసెను. దేవతలందరూ బెదిరి పారిపోయిరి. తన సోదరుని మరణం చే దుఃఖించుచున్న తల్లిని, మరదల్ని ఓదాచుటకు హిరణ్యకశిపుని వచ్చి వారి తత్వజ్ఞానమును ఉపదేశించి దుఃఖము నొపశమింపబూనినాడు. రాక్షసులు, అసురులు జ్ఞానహీనులు కారు, ధర్మములు ఎరుంగని వారు కారు, తపస్సును చేయని వారు కారు. కానీ రజోగుణ ప్రభావము చేత అందరిలోనూ వ్యాపించి నియమించే భగవతత్వం ఒకటి ఉన్నదని గుర్తించరు. నేను నియమించువాడును, నాకంటే వేరొకడు ఈశ్వరుడు లేడని వారి భావన. ఏ కార్యము చేసినను తానే చేసినట్లు భావింతురు గాని అందరిలో తనలో వ్యాపించిన ఒక తత్వం యొక్క శక్తి చేయుచున్నానని భావించరు. దానికి వ్యతిరేకంగా ఈశ్వరుడే అంతయు వ్యాపించి ఉన్నాడు, సర్వము వానిచేతనే నడుచుచున్నదని భావించువారు దేవతలు. భగవద్గీతలో 16వ అధ్యాయంలో మన గుణములలో దైవ అసుర విభాగంను చూపించినారు. హిరణ్యకశిపుడు అసురు సంపద కలవాడు, విశ్వమంతయు తనదేనని దాన్ని నిలబెట్టువాడు, పాలించువాడు తానే అనియో, తనకంటే వేరే ఈశ్వరుడు లేడనియో వారి భావన. వారి జ్ఞానము ఆ సమయమున ఇతరులకు శోకమును తొలగించుట కొరకు మాత్రము సాయపడను, తమకు ఉపయోగపడదు. హిరణ్యకశిపుడు తల్లికి చెప్పిన వేదాంతము ఉపనిషత్తులలోనూ భగవద్గీతలోని చెప్పినదే. అది అతనికి భగవత్ప్రాప్తికి సాయపడలేదు. దేహమునకు ఆత్మకు గల భేదమును వివరించినాడు. ఆత్మ నిత్యము, శుద్ధము, నాశరహితము, జ్ఞానము కలది. శరీరము కంటే వేరైనది, కర్మచే శరీరంలో బంధింపబడినది. శరీర సంబంధము చేతనే మనము చేయుచున్నట్లు, అనుభవించుచున్నట్లు తోచుచున్నది. కానీ చేయనది శరీరమే. కర్మ సంబంధము చేతాను అనుభవించుచున్నట్లు అనిపించునే గాని ఆత్మకు సుఖదుఖ సంబంధమే లేదు అని చెప్పినాడు. దాన్ని విశదపరచు ఒక కథను చెప్పుచున్నాడు. ఉసీనర దేశమునకు రాజు సుయజ్ఞుడు యుద్ధములో శత్రువులకు చిక్కి చనిపోయినాడు. అతని పట్టప్రాణులు దుఃఖముతో విలపించుచున్నారు. అతని శరీరమును దహనము చేయవలనని సిద్ధపడగా సంస్కారములు చేయవలదని వారు ఏడ్చుచూ అడ్డగించుచున్నారు. వారికి మృత్యువు అనగానేమో, ఆత్మ అనగా ఏమో తెలియచేయవలనని యముడు అక్కడకు వచ్చినాడు. ఇట్లు చెప్పుచున్నాడు. అందరూ ఒకనాడు ఎచ్చటి నుండి వచ్చినారో మరలా అచ్చుటకు ఏగుట తప్పదు. ఆయనను ముందు వెళ్ళిన వారి కొరకు తరువాతి వారు వారికంటే వయసులో పెద్దవారై ఉండినను తెలియక వ్యర్థంగా ఏడ్చుచుందిరు. ఈ లోకమంతయు సృష్టించువాడు, రక్షించువాడు, మరలా లేకుండా చేయవాడు ఈశ్వరుడే. చనిపోయిన మీ భర్త మిమ్మల్ని రక్షించువాడు అని అనుకుంటా అవివేకము. ఎవరు కాపాడినను ఇంటిలో దాచిన వస్తువు కనపడకుండా పోవును. దారిలో జారిపోయినను ఒకప్పుడు ఎవరు కాపాడనక్కరలేకయే దైవమే రక్షించబడును. భద్రంగా ఉండును. అడవిలో ఉన్నను సుఖముగా ఉండును, ఇంటిలో ఉన్నను ఆపద కలుగును. దీనికి కారణము దైవమే కాని వేరొకరు కారు అని చెప్పి చనిపోయిన సుయజ్ఞుని ఆత్మను శరీరము కంటే వేరైన దానిగా యముడు వారికి నిరూపించినాడు. ఒకసారి వేటగాడు ఒక పావురం యొక్క భార్యను వేటాడి తీసుకుని పోవచుండగా మగ పావురం ఏడ్చి బాధపడుచుండెను. కానీ ఆ పావురము కూడా తర్వాత ఆ వేటగాని చేతిలోనే పడినది. శోకము, వియోగము అన్నవి కర్మచే కలుగును గాని
అని తెలియక మోహముచే శోకము కలుగుచుండెను. కానీ జ్ఞానముచే తొలగించుకొనవలను అని హిరణ్యకశిపుడు తన తల్లికి మరదళ్ళకి చెప్పి వారి శోకమును శాంతింపచేశాను. మృత్యు యొక్క స్వభావమును హిరణ్యకశిపుడు విశదముగా వివరించినాడు. అంతయు దైవాధీనమని చెప్పినాడు. కానీ ఇది ఉపదేశమునకు మాత్రమే. ఇది వారి శోకమును తగ్గించుకుంటకు పనికి వచ్చినది. కానీ తన సోదరుని చంపినవాడు శ్రీహరి అనియో అతన్ని తాను లేకుండా చేయవలననియో భావించను. పగ తగ్గలేదు. జ్ఞానము ఒకరిని ఉపదేశించుటకు మాత్రమే గాని తమ నడువడిలో మార్పును తెచ్చుటకు ఉపయోగపడని వారు అసురులు. తానే అంతా సాధించగలనని భావించి తనకంటే శక్తిమంతుడైన చతుర్ముఖ బ్రహ్మను గూర్చి తపస్సు చేసి తనకు చావు లేకుండా వరమును సాధించుటకు బయలుదేరుచున్నాడు. తపస్సును చేయుచున్న వారిని నాశనము చేయించిన వాడే తపస్సునకు బయలుదేరుచున్నాడు. మృత్యువు లేదని ఉపన్యసించిన వాడే మృత్యువు లేకుండా చేసుకుంటకు ప్రయత్నించుచున్నాడు. ఇదంతయు అసురత్వము. చతుర్ముఖ బ్రహ్మ కన్నా అధికుడును వానిలోని అందరిలోనూ వ్యాపించిన వాడును నారాయణుడని ఎరుంగడు. ఆ ఎరుక లేకపోతే అసురత్వము. ఆ అసురత్వమును మనము హిరణ్యకశిపునిలో చూడవచ్చును. మృత్యువైన ఏమియో ఇతనికి తెలియదు. ఈ శరీరం లేకుండా పోటే అని వాని భావము. అన్నిటిలో వ్యాపించిన, అన్నిటికీ ఆధారమైన, అన్నిటినీ నియమించగల ఒక తత్వం ఉన్నదని గుర్తించవలను. దాన్ని అన్ని పదార్థములలో లోపల బయట ఎల్లవేళ్ళ దర్శించుచుండవలను. ఇదే అమృతతత్వమును చావు లేకుండాట అనగా మృత్యురహిత స్థితి. హిరణ్యకశిపుడు ఈ స్థితిని ఎరుంగడు. అందుచే అతడు ఒకనాడు మృత్యువాత పడక తప్పదు. కానీ తప్పించుకొనవలనని ప్రయత్నించుచున్నాడు. గురూపదేశం చేయగాని నారాయణ తత్వ జ్ఞానము అలవడదు. ఇతనికి అట్టి గురువు లేడు. శరీరము స్థిరముగా ఉండుట మృత్యురహిత స్థితి అని దాన్ని కాంక్షించుచు బ్రహ్మను గూర్చి తపస్సు చేయుటకు మందర పర్వతములకు బయలుదేరినాడు. బొటనవేలుపై నిలిచినాడు. ఆకాశం చే చూచుచున్నాడు. బాహువులను పైకెత్తి నిలిచినాడు. ఆహారంను మాయన్నాడు. పరమ దారుణమైన తపస్సు చేయుచున్నాడు. ఇతడు తపస్సులో ఉన్నాడు కదా, మన జోలికి రాడని దేవతలందరూ వారి వారి స్థానంలో చేరినారు. తపస్సు తీవ్రమై అధికమై అతను శిరస్సు నుండి అగ్ని బయలువెళ్ళినది. లోకమంతయో వ్యాపించినది. దేవతలు భయపడి బ్రహ్మలోకమునకు వెళ్ళరి. హిరణ్యకశిపునకు వరములు వసంగపోయినచో లోకములే నశించునని విన్నవించిరి. అతడు తాను నిత్యముగా ఈ శరీరంతో ఉండవలని కోరుచున్నాడని విన్నవించిరి. హిరణ్యకశిపునకు బ్రహ్మదర్శమిచ్చినాడు. హిరణ్యకశిపునకు శరీరముపై పుట్టలు బలిసి పొదలు పెరిగి ఉన్నవి. శరీరమంతయు చీమలు పురుగులు కొరికివేసినవి. చర్మము మాంసము కొవ్వు రక్తము లేకుండా పోయినవి. అస్థిపంజరము మిగిలినది. బ్రహ్మ తన కమండలమును జలమును ప్రోక్షించినాడు. పైనున్న పొదలు తొలగి యథాపూర్వకంగా హిరణ్యకశిపుడు లేచి నిలబడినాడు. ఆ బ్రహ్మను స్తోత్రం చేసినాడు. అతడే సర్వజగత్ కారణమని, అతని కంటే పొడు లేడని భావించి స్తుతించినాడు. నీ వలన సృజించబడిన ఏ ప్రాణి వలనను నాకు మృత్యువు కలగరాదు. లోపల గాని వెలుపల గాని, పగలు గాని రాత్రి గాని, ఆయుధముల చేత గాని ఇతర మారణ ఆయుధముల చేత గాని నాకు చావు రాదు. భూమిపై గాని ఆకాశంలో గాని చనిపోరాదు. నరులచే గాని మృగములచే గాని, ప్రాణములున్న వానిచే గాని ప్రాణములు లేని వానిచే గాని నేను చావరాదు. సురులలో అసురులలో ఉరగములలో ఏ ఒక్కరు నన్ను జయించువారు కారాదు. శరీరధారులైన ప్రాణులందరినూ పాలించువాడు నేనొక్కడనే కావలను. సర్వలోక పాలు యొక్క మహిమ నాకు కావలను. యోగులకు తపస్సు చేత యోగముల చేత కలిగడే సిద్ధులనియో నాకు సిద్ధించవలను అని కోరెను. బ్రహ్మ అన్ని వరములను వసంగెను. ఈ విధముగా హిరణ్యకశిపుడు లోకమున ఎదురులేని వాడే సర్వసిద్ధిమంతుడు సర్వనియామకుడునై బ్రహ్మచే వరములను బలిసి తన రాజ్యమునకు తిరిగి వచ్చి దేవతలందరినీ మరలా కొల్లగొట్టి వారి లోకలన్నింటినీ తనవిగా చేసుకుని శాసించుచున్నాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేత ఆ మృత్యురాహిత్యాన్ని సంపాదించుకుని లోకాలన్నింటినీ జయించి లోకమనంతను తానే అధిపతిగా పరిపాలింపసాగినాడు. మృత్యువు లేకుండా చేసుకునడం మంచిదే. కానీ అతనికి భగవంతునిపై ద్వేషము అతన్ని అంతమొందించుటకే తాను జీవించి ఉండనని భావించినాడు. సర్వలోకాశ్రయుడు శ్రీహరి. అతడు వ్యక్తి కాడు. అతడు లేనిది ఏ వస్తువు ఉన్నది అంటకు వీలు కాదు. ఆ తత్వమే జగద్రక్షణమునకై ఒక రూపమును దాల్చి ఈ లోకమునకు వచ్చుచుండును. సర్వాంతర్యామి అయ్యి సర్వలోక రక్షణము చేయును. తనకు ధారకమగు తత్వమును ద్వేషించుచు జీవించుటకు సంకల్పించరాదు. దాన్ని ప్రేమించుచు దాన్ని ఆరాధనకై తాను జీవించుట కర్తవ్యము.
హిరణ్యకశిపుడు విరుద్ధ ప్రవృత్తితో అంతర్యామి తత్వాన్ని ద్వేషించి బాహ్యమైన భౌతిక అభ్యుదయాన్ని మాత్రము సాధించి అనుభవింప యత్నించినాడు. ఇంద్రియములకు విషయానుభవముచే కలుగు తృప్తి శాంతి నొసంగదు. ఇంద్రియములను జయించి విషయములను అనుభవించుచున్నను అంతర్యామి అయిన శ్రీహరి తత్వాన్ని భావించినచో శాంతి లభించును. అందుచే ఆ అసురునికి మృత్యుజయము కలిగినను సర్వలోక విజయము లభించినను ఇంద్రియ జయము లేక శాంతి లభింపలేదు. స్పర్శ లభించి ఆనందపరవశుడే కన్నులు మూసుకొని ఒడులు గగుర్పడిచి ఏదో తెలియని ఆనందంలో మునిగి ఉండేవాడు. ఇటు మహాభాగవతుడు మహాత్ముని హిరణ్యకశిపుడు తన కుమారుడని కూడా భావింపక హింసపుచొచ్చినాడు. ఏమి ఆశ్చర్యము! సాధారణముగా తండ్రులు పిల్లలపై మమకారముచే వారు తమకు ఎదురు తిరిగినను దుర్మార్గులైనను ప్రేమింతురు, లాలింతురు, కానీ దండెంపరు. కానీ ఈ అసురుని అసురత్వము ఎంత పరాకాష్ఠకు చెందినదో పరమభాగవతుడైన సద్గుణశాలి అయిన కుమారుని కూడా ద్వేషించుచున్నాడు. భగవంతుని ద్వేషించడం మాత్రము దోషము కాదు, ఆ భగవంతుని ప్రేమించిన వారిని ద్వేషించుట, హింసించుట అసురత్వమునకు పరాకాష్ఠ. దేవుడు లేడనియు దేవుని అంతా మందించవలను ప్రయత్నించినను దేవుడు బాధపడడు, శిక్షింపడు, అతనికి హాని లేదు. దేవుని ప్రేమించిన వారిని దూషించి ద్వేషించి హింసింపచూచుట కంటే అసురత్వము లేదు. అదే అతని వినాశహేతువైనది. హిరణ్యకశిపుడు పురోహితుడు శుక్రాచార్యుడు, వారి కుమారులు చండుడు, అమర్కుడు అని వారిద్దరూ ఈ ప్రహ్లాదునికి అధ్యాపకులుగా నియమించబడరి. ప్రహ్లాదునకు సహాధ్యాయులుగా అసుర బాలకులను కొందరిని చేర్చి గురుకులమున విద్యాభ్యాసము ఆరంభింపచేసిరి. గురువులు పాఠములను ప్రారంభించిరి. ప్రహ్లాదుడు వాటినన్నిటినీ గ్రహించుచుండెను, మరలా అప్పచెప్పుచుండెను. కానీ వారి పాఠములలో ఇది స్వపక్షము, ఇది పరపక్షము అని అభిప్రాయ భేదంలో చెప్పచుండుట ప్రహ్లాదునకు నచ్చలేదు. మనది పైవారిది అన్న విభాగము ఎట్లు పొసుగును? అంతయు వాసుదేవునికే చెందినది కదా. జగమంతయు వాని చేతనే నడిపింపబడినప్పుడు అంతయు వానిదే అగును కదా. కానీ మనది అనుకున్నట పొరపాటు కదా అని ప్రహ్లాదుడు భావించుచుండెను. రాక్షసులకు శత్రుపక్షము దేవతలు, అందుచే వారు వేరు, తాము వేరు అని చిన్నతనము నుండి నేర్పవలని గురువుల ప్రయత్నము. ఇదే ఇప్పటికీ మన విద్యాభ్యాసంలో జరుగుచున్న లోపము. జగమునంతను ఏకముగా తరతమ భావములు వదిలి స్వపరభేదములు లేక ప్రేమించుచున్నట్లు పిల్లల్ని తీర్చిదిద్దుటకు వాసుదేవ తత్వమును, వాసుదేవ భక్తిని నేర్పుట అత్యంత ఆవశ్యకము. అది తెలిసిన నాడు విశ్వమంతయు వాని శరీరముగా, వ్యక్తులందరూ వాని అవయములుగా గోచరించుటచే ఒకరిపై ఒకరికి ద్వేషము గాని హేయ భావములు గాని కలగదు. ప్రహ్లాదుని కథచే ఎరుంగవలసిన రహస్యము సమత్వము. సమత్వమారాధనము అచ్యుతస్య. సర్వమున సమత్వమును దర్శించుటయే అచ్యుతుని యొక్క ఆరాధనము. ఒకనాడు కుమారుని విద్యాభ్యాసమును పరీక్షింపదలిచి హిరణ్యకశిపునకు కోరిక కలిగినది. కుమారుని ఒడిలో కూర్చుండబెట్టుకుని, బాబు, నీకేది లెస్స అయిన తోచినతో దాన్ని చెప్పుము అని అడిగాను. ప్రహ్లాదుడు దేహమును ధరించిన ప్రాణులందరూ ఇదే చాలా మంచిది అని తోచుచున్నది, తనది కాని దానిది తనది అని భావించి మనస్తాపంతో కృంగిపోవచ్చున్న ప్రాణకోటికి ఇదే శాంతినిచ్చును. ఇల్లు అన్న చీకటి నూతిలో తాను పడకుండా కాపాడుకున్నటకు మంచి మార్గము హరిచరణ సమాశ్రయణము ఒక్కటే. ఈ మాట వినగానే హరిని ద్వేషించు తండ్రి సహించలేకపోయాను. విష్ణువు తనకు సంబంధించిన వాడు కాడని, అతడు తనకు శత్రువని హిరణ్యకశిపుని భావన. కొందరు విష్ణు పక్షంను చెందిన వారందరనియు వారు తమ పిల్లవాని బుద్ధిని పాడు చేసినారని తలంచినాడు. కానీ అందరము విష్ణుపక్షీయులమే అని అతనికి తెలియదు. అంతటా వ్యాపించి ఉండేవాడే కదా విష్ణువు. అతని హిరణ్యకశిపునిలో ఉండును, ప్రహ్లాదుడిలో ఉండును. అది తెలియక అతడు వేరు, తాను వేరు అని భావించి, అతడు తనలో లేడని భావించి తన కుమారుని ఆ విష్ణుపక్షము వారు చర్చినారని భావించినాడు. గురువులను ఎవరు ఇతనికి ఇట్టి దుర్బోధన చేయుచున్నారో కనుగొనుడు అని ఆజ్ఞాపించెను. ఈ బుద్ధి సహజముగా అందరికీ కలుగవలసినదే, కానీ రజస్తమో గుణములు అధికమై ఉన్న అసురులకు, రాక్షసులకు అది నిరోధింపబడును. అందుచే హిరణ్యకశిపునకు ఎవరో కలిగించిరి అని అనిపించింది. గురువులు, నీకెవరు ఈ బుద్ధిని గరిపినారు? నీ అంతటి నీకే కలిగినదా, ఒకరు చెప్పినదా అని ప్రహ్లాదుని ప్రశ్నించినారు. ప్రహ్లాదుడు చాలా చక్కగా ఇట్లు సమాధానం చెప్పినాడు. స్వహ పరచ్చేతి అసద్గ్రాహ పుంసాం యన్మాయయాకృతి నిమోహిత ధియాం దృష్ట తస్మై భగవతే నమః. ఇది నాది, ఇది వారిది, వీడు నావాడు, వీడు పైవాడను ఈ భేదబుద్ధి అజ్ఞానంచే ఈ దేహమే నేను అని బుద్ధి కలుగును. ఆ బుద్ధిచే తాను ఇతరులు వేరుగా, ఆ దేహములకు చెందిన పదార్థములు వేరుగా కనపడను.
దేహములలోనూ ఆత్మలలోనూ ఒకే తత్వము ఎడతెగక వ్యాపించి ఉన్నది. అది తెలిసిన వారికి పైన కనపడే భేదము వాస్తవము కాదని, ఇవి అన్నీ లోపల యందు ఒక తత్వమునకు చెందినవనియో తెలియను వారికంతా అభిన్నముగా కనపడును. ఇది తెలిసిన వారికి శరీర మూలమున కలిగిన తన పర అన భేదము నశించును. ఇది వాసుదేవ నారాయణ శబ్దముల అర్థము. వాని అనుగ్రహించే వారిని దర్శింపగలిగిన వారికే సమత్వ బుద్ధి కలుగును. ఒక్కొక్కప్పుడు బ్రాహ్మణులు కూడా దీన్ని గుర్తించలేరు. సూదంటు రాయి ఇనుమును ఆకర్షించుట ఇట్లు సహజమో అట్లే నారాయణ తత్వము ఆత్మలను తన వైపు ఆకర్షించుచుండును, అంతటిను దర్శనమిచ్చును. అందుచే తాను పైవారు అన్న భేదము నాకు గోచరించటలేదు అని ప్రహ్లాదుడు గురువులకు విన్నవించాను. 5 ఏండ్ల పసివాడు చెప్పినది గురువులం కూడా తెలియని వేదాంతము. ఇది కొంటెతనము. ఇది మన రాక్షస జాతికి విరుద్ధము, ప్రభువుకు అనభిమతము. వీనిని ఈ దారి నుండి మరలించవలను అని తలంచి అధ్యాపకులకు శిష్యులను శిక్షించుటకు సాధనమైన బెత్తము స్వీకరించి దండింపబూనిరి. రాక్షస వంశము చందనవనము. అందు నీవు ముళ్ళ మొక్కవలే పుట్టితివి. ఒక చెట్టు కర గొడ్డలకి కాముగా అమరి చెట్లను అన్నిటినీ నాశము చేయునట్లు నీవు విష్ణుపక్షంలోకి చేరి రాక్షస వంశానికే వినాశహేతువు కానున్నావు అని గురువులు భయపెట్టినను అతడు మారలేదు. కానీ విధేయుడై వారు చెప్పిన ధర్మార్థ కామములను ప్రతిపాదించు శాస్త్రములను సామదాన భేద దండ ఉపాయములను గ్రహించినాడు. అడిగినవన్నయో గురువులకు చెప్పినాడు. ఇక తండ్రి పరీక్షకు నిలుచునని ధైర్యముగా తోడి తెచ్చినారు కుర్రవాణిని హిరణ్యకశిపుని వద్దకు. ఇది మనం తెలుసుకునవలసిన విషయము. భక్తికి జ్ఞానమునకు బాహ్య శాస్త్రములను అధ్యయనము చేయుట విరోధి కాదు, కానీ ఉపకారము కాదు. వీనిని ఎరుంగవలను. వీనిచే లోకాభ్యుదము కలిగించి భగవదారాధనగా కర్తవ్యమును నెరవేర్చుచుండవలను. భక్తితో ఉండుట వలన విశ్వమును విశ్వాంతర్యామిని ప్రేమించగలడు. అది లేనినాడు స్వార్థము అహంకారము పెరుగును. అన్ని శాస్త్రములు నేర్చిన తర్వాత ప్రహ్లాదుడు తల్లి దగ్గరకు వెళ్ళెను. ఆమె పెట్టిన భోజ్య వస్తువులను ఆరగించి అలంకరింపచేసుకొనెను. తండ్రి వద్దకు వచ్చెను. భక్తితో తండ్రి పాదములపై పడి నమస్కరించెను. హిరణ్యకశిపుడు ఆశీర్వదించెను. ఆలింగనము చేసుకొనెను. పరమానందం అందెను. బాహ్యమైన ధర్మములు ఆచరించవలెను అని మానుట భక్తి కాదు. నారాయణ తత్వమెరిగి సర్వత్రా నారాయణ్ణి దర్శించిన భేదభావము లేక ఉండవలెను. బాహ్యముగా దేహభేదము చేయగలిగిన పితృత్వమును పుత్రత్వమును పాలింపవలెను. ఇవి ఎరింగి జీవించుట సమాజమునకు వ్యక్తికి కూడా శ్రేయస్సును కలిగించును. హిరణ్యకశిపుడు ప్రేమతో కుమారుని శిరమున మూర్కొని ఆనంద బాష్పములను వదులుచు విప్పారిన ముఖముతో ఇట్లు అనెను. నాయనా ప్రహ్లాద, నువ్వు ఇంతకాలము గురువుల వద్ద నేర్చిన విద్యలో ఉత్తమమైన ఒక సూక్తిని వినిపింపుము, ఆనందించెదను. ప్రహ్లాదులో ఇట్లు చెప్పెను. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేనవం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ఇది పుంసార్పిత విష్ణౌ భక్తిశ్చేనవ లక్షణ క్రియతే భగవచ్చద్ధ తస్మన్యే ధీతముత్తమం అని చెప్పినాడు. విష్ణువునందు ప్రయోజనము కాక్షింపక ఒక కారణం లేక ప్రేమ కలిగి ఉండుట అన్ని చదువులలో ఉత్తమమైన రహస్యము. విద్య వలన కలుగు ప్రయోజనము ఇదియే. అట్టి ప్రేమ భగవంతుని యందు కలిగిన వారు 9 రకములైన వ్యాపారములు చేయుదురు. శ్రవణము. భగవంతుని గుణములను నామములను కథలను వినుటను శ్రవణము అందురు. ఆ నామములను కథలను లీలను అవశ్యముగా చెప్పక ఉండలేక చెప్పుచుండట దీనిని కీర్తనము అందురు. మనసులోని భగవాన్ని స్మరించుచుండుట స్మరణము. పాదములను సేవించుట పాదసేవనము అందురు. పూజించుటను అర్చనము అందురు. నమస్కరించుటను వందనము అందురు. విధేయుడై తాను చేయు కర్మలన్నీయు వాని పనులే అని వాని ప్రీతికై చేయుట దాస్యము. భగవానితో మైత్రి నిరుపుట సఖ్యము అందురు. తాను తనది అనునది అంతయు వానిదే అనియు వాని కొరకే అనియు ఎరింగి భగవానికి అర్పించుట ఆత్మ నివేదనము అని అందురు. ఈ 9 విధములకు భక్తిని శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ
నివేదనము అని వ్యవహరించరు. ఇది లభించుటయే విద్యకు పరమ ప్రయోజనము. హిరణ్యకశిపుడు విని తీవ్రమైన కోపముతో చలించిపోయినాడు. గురువులపై మండిపడినాడు. శత్రుపక్షములకు చెందిన పాఠములను నా పిల్లవానికి నేర్పుచున్నారు. గురువులము అనే పేరుతో చెడు మార్గమును మా వానికి నేర్పుచున్నారు అన్నాడు. గురుపుత్రులు ఈ మాటలు విని, ప్రభు, మీ వాడు చెప్పినది మేము చెప్పినది కాదు, వేరొకరు ఎవరూ బోధించినది కాదు. తనంతన తానే ఈ బుద్ధి ఇతనికి కలిగినది. తమరు ఆగ్రహింపకుడు, మమ్మల్ని దూషింపకుడు. గురువులు ఇట్లు చెప్పగానే హిరణ్యకశిపుడు కుమారులను చూచి, గురువులు చెప్పని ఈ పాపిష్టమైన బుద్ధి నీకు ఇట్లు కలిగినది అని ప్రశ్నించాను. ప్రహ్లాదుడు ఇట్లు సమాధానము చెప్పెను. మతిర్న కృష్ణే పరతః స్వతో వా మిదోభిపజ్యేత గృహవ్రతానాం అదాంత గోభిర్వసతాం తమిశ్రం పురః పునశ్చర్విత చర్వనానాం. గృహవ్రతులై చచ్చుచు పుట్టుచు మరలా చచ్చుచు చర్విత చరన్మగా ఇల్లు అనడి చీకటి నూతిలో పడి ఉండేది వారికి, విషయంలందు ఆశ చావని వారికి శ్రీకృష్ణుని యందు భక్తి తనంతగాని ఒకరి వలన గాని కలుగనేరదు. వారికి తాము దేన్ని నేరుకొనవలనో తమకేది హితమో తెలియదు. అన్నిటిలోనున్న విష్ణువును వారు గుర్తించలేరు. బయట కనపడే విషయంలే పొందదగినవని వారు ఒబలాటపడి వానికై ప్రాకులాడుదురు. వానిని పొందుడికై ఎన్నో కర్మలను ఆచరించి గ్రుడ్డివానిచే నడిపింపబడి గోతులో పడినట్లు మరలా మరలా జన్మించుచుందురు. తమకు కలిగడి అనర్థమును తొలగించుటకు భగవంతుని పాదములను సేవించుటయే సాధనము అని బుద్ధి వీరికి కలుగనేరదు. ఇట్టి బుద్ధి కలుగుటకు ఏ ప్రయోజనమూ కోరక వాసుదేవుని పాదములను సేవించిన మహాభాగవతుల పాద రజస్సుతో అభిషేకం నందుటయే సాధనము. మహాపురుష సేవనము లేక శ్రీకృష్ణ పదభక్తి కలుగదు. శ్రీకృష్ణ పాదభక్తి లేనిదే అనర్థములకు మూలమైన సంసారము తొలగదు. ఇట్లు చెప్పి ప్రహ్లాదుడు విరమించగా హిరణ్యకశిపుడు కోపముతో ఒడిలో కూర్చున్న పిల్లవాణ్ణు క్రిందకి త్రోసివేసి వీరిని చంపుడు అని ఆజ్ఞాపించాను. వీడు ప్రేమించిన విష్ణువు నా సోదరుని చంపినాడు. వాడు నాకు శత్రువే. ఈ అసమంజసుడు ఈ విష్ణువుని సేవించుచు తండ్రికే ఎదురు తిరుగుచున్నాడు. కొడుకునైనను శత్రువునైనను వాణ్ణి అంతమొందించవలను. తన శరీరంలోనే పుట్టినదని రోగమును ఆదరించి పెంచుకుందామా? ఒక వ్రేలికి వ్రణము కలిగినచో దాన్ని ఛేదించి మిగిలిన శరీరంను కాపాడుకున్నట్లే వీణ్ణి చంపి మా వంశమును వదిలిపరచుకొనవలను. ఏ విధముగానైనా వీణ్ణి అంతమొందింపుడు. వీరు నాకు పుత్ర రూపంలోనున్న శత్రువు. ఇట్లు ఆదేశింపగానే భీకరమైన రూపములతో ఉన్న రాక్షసులు భయంకరమగు అట్టహాసములతో దుర్భాషలతో క్రూరమగు ఆయుధములతో అతన్ని చంపుటకు సిద్ధపడి సకల ప్రయత్నములు చేసిరి. జ్ఞానము కలవారు శ్రీమన్నారాయణుని సర్వ వ్యాపకత్వమును గుర్తింతురు. పైనున్న శరీరము అచేతనము, దానిలో కర్మవశం చే జీవుడు ఉండును. శరీరములు భిన్న భిన్న రూపములతో మనకు కనపడును. వానిలో ఉండే ఆత్మలనియు జ్ఞానమే ఆకారంగా కలిగి వేరుగా తెలుసుకుంటకు శక్యము కాకుండా ఉండును. పైన కనపడినట్టు అచేతములైన శరీరములకు జ్ఞానస్వరూపములైన ఆత్మలకు లోపల వెలుపల కూడా వ్యాపించి పరమాత్మ నారాయణుడు ఉండును. ఇది ఎరింగిన వారు బాహ్యమైన శరీరంతో సంబంధమును వదిలి శరీరంలోని ఆత్మల్లో గాని భేదమును చూడక లోనున్న నారాయణ్ణి ఏకత్వముని అనుభవించుచుందరు. అప్పుడు చంపుటకు వచ్చిన రాక్షసులు చంపుటకు వారు ఉపయోగించిన ఆయుధములు చంపబడు శరీరంలో నారాయణాత్మకములై ఉండును. ఇప్పుడు ఆయుధంలో నారాయణుడే, చంపువారు నారాయణుడే, చంపబడివాడు నారాయణుడే అనుభావంతో నిలిచిన స్థితి పూర్ణ జ్ఞానముల ప్రహ్లాదునికి కలిగినది. ఇది ఒక ఇంద్రజాలము కాదు, ఔషధుల చేత సిద్ధుల చేత కలిగిన శక్తి కాదు. ఇది జ్ఞానము చే కలిగిన ఏకత్వ అనుసంధానము. ఇప్పుడంతయు నారాయణుని శరీరమై నారాయణుడే ఆత్మ అయి నిలిచినది. ఒక శరీరంలోని ఒక భాగములకు ఎట్లు బాధాకరము కాదో అట్లే రాక్షసులు ప్రహ్లాదునకు బాధకులు కారు. ఆయుధములు చంపుటకు సాధనములు కావు. ఈ భావముతో నిండిన ప్రహ్లాదుని ఏమీయూ చంపలేదు. దిగ్గజములను తెచ్చి త్రొక్కించిరి, పాములతో కరిపించిరి, హోమములు చేసి శక్తులను ప్రయోగించిరి, విషము పెట్టిరి, మంచులో పెనుగాళ్ళు అగ్నిలో నీటిలో పడవేసిరి, సముద్రంలో పడవేసి వానిపై పర్వతంలో ఉంచిరి. ఏమి చేసినో అతడు భావంలో నారాయణాత్మకుడై నిలిచినాడు కనుక అంతయు తన శరీరముగానే కనపడుచున్నది. ఏ బాధయూ లేదు. వధోపాయములు అన్నయో వ్యర్థమైనవి.
దేహమే తానని తాను స్వతంత్రుడని తాను నియమించువాడని అన్నీ తనకే చెందినవని భావించిన వాడు హిరణ్యకశిపుడు. నారాయణుడే సర్వమని నారాయణ శరీరమే తానని బాహ్యమను జగమును అని భావించిన వాడు ప్రహ్లాదుడు. నారాయణుడు నారాయణకు శత్రువు కాదు కదా, నారాయణుడు నారాయణుని చంపడు కదా. ఇట్టి జ్ఞానం కలుగుటకు వయసు కారణము కాదు. వృద్ధుడు హిరణ్యకశిపుడు, బాలుడు ప్రహ్లాదుడు విద్య కారణము కాదు. సకల శాస్త్ర పారంగతులు గురువులు. ప్రహ్లాదుడు విద్యారంభమున ఉన్నవాడు. ఈ జ్ఞానము కలుగుటకు కారణము గురువు అనుగ్రహము. అది నారదుని అనుగ్రహము వలన కలిగినదే. ఇదియే మన సనాతన సంస్కృతిలో సారము. దీన్ని నిరూపించిటే ప్రహ్లాద చరిత్ర. ఏమి చేసిన నా కుమారుడు లొంగలేదని విచారించుచున్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు గురువులు ఇతని గృహస్థ ధర్మములను బోధించి ధర్మార్థ కామముల విశిష్టతను ఉపదేశించి మనసు మార్చితమనే గురుకులమునకు తీసుకుని వెళ్ళిరి. గురువులు పాఠములను చెప్పి ఇంటి పనులకై వెళ్లిన సమయమును చూచి ప్రహ్లాదుడు తన తోటి బాలకులను పిలిచి వారికి భాగవత ధర్మమును ఉపదేశించుటకు ఆరంభించినాడు. మనము చిన్న వయసున ఉన్నాము, ఇప్పటి నుండి మనము భాగవత ధర్మం లేలా అనకుడు. చిన్నతనమునే మనము భాగవత ధర్మములను తెలుసుకుని ఆచరించవలెను. ఈ మనుష్య జన్మ దుర్లభము, ఎట్లో లభించినది. దీనిచే మనం ఎంతో సాధించవచ్చును. కానీ ఇది శాశ్వతము కాదు. ఈ శరీరముతో భోగములను అనుభవించవచ్చును, ఇంద్రియములను తృప్తిపరచవచ్చును, భగవంతుణ్ణి సేవింపవచ్చును, ఆత్మశాంతిని ఆర్జించవచ్చును. ఇంద్రియములను తృప్తిపరచుకొనచు భోగములు అనుభవించుట సులభము. దుఃఖము మన ప్రయత్నం లేకుండా ఎట్లు వచ్చుచున్నదో సుఖము కూడా అట్లే వచ్చును. దానికే ప్రయాసపడిన అవసరము లేదు. ఆయుక్కాలము దానికే ఖర్చు చేయుట వ్యర్థము. భగవత్ పాదసేవనము ప్రయత్నించిన శాశ్వతంగా క్షేమమును పొందుదుము. ఈ మానవ శరీరము అంతయు కాకముందు ఆత్మక్షేమమునకు ప్రయత్నించవలెను. మానవుడు బ్రతికి ఉండగా 100 ఏళ్లు బ్రతుకును. ఇంద్రియజయము లేని వారికి అందు సగమ కాలము నిద్రలో గడిచిపోవును. ఏమీ ఎరుగని బాల్యము కౌమారము ఈ రెండిటిలో ఆటలతో 20 ఏండ్లు గడిచిపోవును. ముసలితనము వచ్చి దేహము స్వాధీనము కాక 20 ఏండ్లు గడిచిపోవును. మిగిలినది 10 సంవత్సరములలో ఎంత అనుభవించని తీరని కామము, ఇంటి యందు ఇల్లాలి యందు పిల్లల యందు బంధువుల యందు విడవరాని మోహము మనసున పట్టి విడవవు. వీటన్నిటికంటే మించినది ధనాశ. ధర్మ కొరకు ప్రాణములైనను విడవ సిద్ధపడెను. సేవకులు వర్తకులు దొంగలు ప్రాణములైనను వదిలి డబ్బును ఆర్జించుట అందరికీ తెలిసినది. మనసు ప్రియురాలు రహస్య భోగములను, పిల్లల ముద్దు మాటలను, దీనులైన తల్లిదండ్రులను, మనోహరమునకు భవనములను ధనార్జనమునకు ఉపయోగించి వృత్తులను తలంచుచు కాలము గడుపును. పట్టులో బంధింపబడిన పురుగు బయటకు వచ్చుటకు దారిలేక పట్టుకాయలోనే ఉన్నట్లు కామభోగములో జఫరసములో అనుభవించుచు తలంచుచు ఎంతకాలము జీవితము గడుపుచున్నను వాని యందు విరక్తి కలగదు. తన ఆయువంతయు తన శరీరము తన కుటుంబము వీని పోషణములకై వినియోగపడుచుండెను. శారీరకమైన రోగములు, మానసికమైన వేదనలు, బంధువుల వలన జంతువుల వలన కలుగు ఉపద్రవములు, తుఫాన్లు, వరదల వలన కలుగు బాధలనే తప్ప తన ఆత్మను గూర్చి గాని భగవాన్ను గూర్చి గాని తలంచుటకు మనసు ప్రయత్నించదు. ఇవి అన్నీ దోషములని తెలిసిన వారు కూడా ఇంద్రియములను వశపరచుకునలేక కోరికలు చల్లారక కుటుంబ భారంతో శ్రమపడి చనిపోదురు, మరలా జన్మింతురు. అంతేగాని స్త్రీ పురుషుల అన్యోన్య ఆకర్షణకు వశము కాకుండా ధనముపై లోభమునకు లొంగక మనసును అరికట్టలేరు. అందుచే కంటితో, చెవితో, ముక్కుతో, నాలుకతో, చర్మముతో అనుభవించే విషయములను అవసరమైనంత మేరకు కాక సంగమముతో వదలలేక అనుభవింతరు. దానిని మానవలెను. అన్ని పదార్థములలో వెలుపల లోపల వ్యాపించిన నారాయణ తత్వంను గుర్తింపవలను. బాహ్యమైన వస్తువులను భోగసాధనములుగా కాక నారాయణాత్మకంగా భావించి సంగమము వీడి బంధమును వదిలించుకొనవలెను.